హలో ఎవ్రీబడి అండ్ ఈరోజు నవంబర్ 30వ తారీఖు ఆదివారం సాయంత్రం 7:35 అయింది. And we are alive today. And we are so happy for all that we have survived. And we still want to survive. So thank God for that. సో మనం సజీవిగా ఉన్నాం కాబట్టి దేవునికి ధన్యవాదాలు చెల్లించాలి. సో నిన్నటి దినాన we have studied Old Testament survey, and today what we're going to study, let me go back to the channel, view the channel, The Truth We Teach, inside the videos, and so today we are going to study Bible Doctrine Survey. Bible Doctrine Survey, Bible Siddhantamala Avalokanamu is what we're going to study today. So, as per the title, last time when we studied till page number 30. Page number 30 వరకు మనం ఆఖరిసారిగా బైబిల్ డాక్ట్రిన్ చదివాం, దాదాపుగా 2 వారాల క్రితం. పేజ్ నెంబర్ 30. Somebody's calling me. సో పేజ్ నెంబర్ 30లో ఏం చదివామంటే నేచర్ ఆఫ్ థియాలజీ. సో పేజ్ నెంబర్ 1 to పేజ్ నెంబర్ 29 వరకు అవుట్లైన్స్ ఉన్నాయి. జస్ట్ అవుట్లైన్స్ ఒకసారి let us recall. First the course outlines ఉన్నాయి. First introduction for course, and then nature of theology, which is basically what we are studying, and then methods and purpose of study. There are the 10 major doctrines like theology, bibliology, Christology, pneumatology, angelology, anthropology, hamartheology, soteriology, ecclesiology, eschatology. These are the 10 main doctrines we know. And then we have theology proper, and who or what is God, and then major worldviews: monism, dualism, humanism, atheism, agnosticism, materialism, pantheism, polytheism, syncretism, deism, and theism are the 11 different major worldviews. So 11 థియాలజీలు ఇవన్నీ ఉంటాయి. దాని తర్వాత రెండవదిగా బిబ్లియాలజీ, అండ్ బిబ్లియాలజీ తర్వాత క్రిస్టాలజీ, తర్వాత న్యూమటాలజీ, దాని తర్వాత ఏంజలియాలజీ, ఆంథ్రోపాలజీ, and hamartiology, soteriology, ecclesiology, and finally future things, eschatology. 300 page, almost more than 300 pages this whole books has. ఈ పుస్తకం మొత్తం 300 పేజీల కంటెంట్ని మనం చదువుకోబోతున్నాం. సో మూవింగ్ అహెడ్, ముందుకెళ్తున్నాం. మనం ఆఖరిసారిగా మనం చదువుకున్నప్పుడు వేదాంత శాస్త్రం యొక్క స్వభావం. వేదాంత శాస్త్రం అంటే భయపడే లేక విడిచిపెట్టే పదము కాదు, సరళంగా దీన్ని అర్థం, దేవుని గురించిన అధ్యయనం. సో అనగా దృఢమైన బోధన ఈ క్రింది ఆజ్ఞను ఇచ్చినది. సో నీవు హితబోధానుకూలమైన సంగతులు బోధించుము అని తీతుకు రాసిన పత్రిక 2:1 ఉంటుంది. టైటస్ అంటే పౌల్ టైటస్కి రాస్తున్నట్టు. సో తర్వాత ఎర్మియా 9:23
20 నుంచి 24లో మనం ఇంతకుముందు చదువుకున్నాం. మీరు మీకున్న ధనాన్ని బట్టి, మీకున్న శౌర్యాన్ని బట్టి మీరు అతిశయపడకుండా, మీకు కలిగిన మీరు శ్రద్ధగా నన్ను వెతుకుటయందు అతిశయపడమని, మీరు శ్రద్ధగా దేవుణ్ణి వెతుకుటయందు అతిశయిస్తే అది నాకు ఇష్టం అని దేవుడు చెప్తాడు. యెర్మయా 9వ అధ్యాయంలో. తర్వాత యోహాను 17:3లో, యోహాను సువార్త 17:3 అది దేవుడు నిన్ను నీ పొందుని క్రీస్తు ఎరుగుటే నిత్య జీవం ఉంటుంది. తర్వాత ఫిలిప్పీలు 3వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనంలో, నేను ఈ లోక జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైన లాభాన్ని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అంటాడు అపోస్తలుడైన పౌలు. తర్వాత 2 పేతురు 3వ అధ్యాయం 18వ వచనంలో ఏముందంటే, లెట్ మీ ఓపెన్. 2 Peter chapter 3 verses 18. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందుడి. సో ఇవన్నీ ఎందుకంటే దేవుణ్ణి తెలుసుకోవటం, యేసుక్రీస్తుని తెలుసుకోవటం, ఇవన్నీ మనకి దేవుణ్ణి దగ్గరికి, ఏ పాపం వల్ల అయితే దూరం పెరిగిందో, దేవుణ్ణి మర్చిపోయామో, ఈ లోకాన్ని బాగా ఇష్టపడుతున్నామో, స్వేచ్ఛని, అంటే ఎందుకని మనకి స్వేచ్ఛ ఇష్టం అవుతుంది? దుష్టుడి వలన ఇష్టం అవుతుందా, కేవలం అంటే మనకి సహజంగా దానికి ఇష్టం ఏర్పడిందా? మనం ఒకసారి అనలైజ్ చేస్తే ఇట్ విల్ బిట్ ఆఫ్ బోత్. అది ఇది రెండు. ఒకటి మనకి ఈ లోకం మీద ఇష్టం సహజంగా కొంచెం ఉంది, ఎందుకంటే విచ్చలవిడితనం. అంటే దేవుడు ఒకవేళ మన చుట్టూ ఒక మనల్ని ఓకే, దేవుడు కనుక మనలో ఉండి మనల్ని బలపరిచేవాడు. సో మనల్ని, అంటే మనకి ఒక సంబంధం కోసం ఆయన మనం చేశాడు, అది ఆబ్వియస్లీ వి నో దట్. సో అవునా? ఓకే ఓకే Okay, so see, here we have all the
So here we go. So we will. Why the? Mm. Here we go. So we are back. So Jeremiah chapter 9 verses 23 to 24, we know that, and John chapter 17, we have seen that. Philippians chapter 3, and Second Peter chapter 3 verses 18, we knew it. Focuses on what? All or particular books of Bible or all the teaches about God. What John teaches about the deity of Christ. What Ephesus teaches about. Okay. I'm kind of distracted. I'm really sorry. There are three major kinds of theological studies: biblical theology, systematic theology, historical theology. So focus on what biblical theology అంటే బేసికలీ బైబిల్ సంబంధమైన వేదాంత శాస్త్రం అంతా. లైక్ ఆ బైబిల్లోని ఒక పుస్తకం లైక్ గ్రంథకర్త దేవుని గురించి బోధించు విషయం మీద కేంద్రీకరిస్తుంది. క్రీస్తు దైవత్వమును గూర్చి యెహోవా ఏమి చెప్తున్నాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక సంఘమును గూర్చి ఏం బోధించున్నది మొదలైనవి. సో బైబిల్ సంబంధమైన థియాలజీస్ అంటే మూడు రకాలుగా ఉంటాయంట. ఒకటి మొదటి బైబిల్ థియాలజీ. బైబిల్ అంటే ఒక పుస్తకం లేక గ్రంథం దేవుని గురించి ఏం బోధిస్తుందో అది బిబ్లికల్ థియాలజీ. తర్వాత సిస్టమాటిక్ థియాలజీ ఫోకస్ ఆన్ స్టడీ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఆఫ్ కోరిలేషన్ ఆఫ్ ఆల్ ద బైబిల్ టీచింగ్స్ అబౌట్ గాడ్ అండ్ హిస్ వర్క్. దేవుని గురించి మరియు ఆయన క్రియలను గురించి బైబిల్ బోధించు అంతటి యొక్క అధ్యయనము క్రమమైన మరియు పరస్పర సంబంధం మీద కేంద్రీకరిస్తుంది. దేవుని గూర్చియు మరియు ఆయన క్రియలను గూర్చియు బైబిల్ బోధించు అంతటి యొక్క అధ్యయనము క్రమమైన అమరిక మరియు పరస్పర సంబంధం మీద కేంద్రీకరిస్తుంది. చారిత్రాత్మకమైన వేదాంత శాస్త్రము వేర్వేరు చారిత్రాత్మక కాలాల్లో సంఘం యొక్క సిద్ధాంతముల నమ్మకముల మీద సాంప్రదాయకమైన మరియు భిన్న మతావలంబమైన Okay, so historical theology focuses on the doctrinal belief of church during the different historical time periods. Historical theology will be covered in the course 9 of church history book. సంఘ చరిత్ర అనే పుస్తకంలో మనం దీన్ని బేసికలీ we will cover, right? So we don't need to bother. సో చారిత్రాత్మకమైన వేదాంత శాస్త్రము ఈ కోర్సు గ్రంథకర్త తెలియజేసిన సిద్ధాంతముల ఓకే. సో పేజ్ నెంబర్ 30లో బేసికల్లీ బిబ్లికల్ థియాలజీ, సిస్టమాటిక్ థియాలజీ, హిస్టారికల్ థియాలజీ. సిస్టమాటిక్ థియాలజీ అంటే అన్ని పుస్తకాలు కలిపి ఏం చెప్తున్నాయి. సో బిబ్లికల్ థియాలజీ అంటే ఒక్కొక్క గ్రంథం, ఒక్కొక్క బుక్లో, ఒక్కొక్క లెటర్లో దేవుని గురించి ఏమేమి చెప్తుందో అది biblical, and systematic, and historical means based on the
యూనో అవుట్సైడర్ ప్రాస్పెక్టివ్ ఐ వుడ్ సే. అంటే వేరువేరు చారిత్రాత్మక కాలాల్లో సంఘం యొక్క సిద్ధాంతముల నమ్మకముల మీద ఓకే అంటే సిద్ధాంతాలు కాలక్రమేణా కొంచెం అంటే సత్యం నుంచి దగ్గరికి రావటం, సత్యం నుంచి దూరంగా పోవటం. అంటే ఇప్పుడు బైబిల్ మొత్తం పరిపూర్ణ బైబిల్ మొత్తం ఉన్నప్పుడు ఒక కోణంలో అంటే సత్యం అనేది పరిపూర్ణంగా స్థాయిలో బయటపడింది. అండ్ బైబిల్ సగమే తెలిసినంత వరకు అంటే బైబిల్ ఇంకా పరిపూర్ణం కానప్పుడు కొన్ని సిద్ధాంతాల మీద అవగాహన లేదు చాలామందికి. అంటే పరిశుద్ధాత్మ ఇంకా రాలేదు కదా! యేసు ప్రభు మాత్రమే ఉన్నాడు. యేసు ప్రభు రాకముందు ఒక సిద్ధాంతాలు, యేసు ప్రభు వచ్చిన తర్వాత కొన్ని సిద్ధాంతాలు యాడ్ అవుతాయి. యేసు ప్రభు వచ్చి మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దశతో కొన్ని సిద్ధాంతాలు యాడ్ అవుతాయి. అండ్ ఈ సిద్ధాంతాలన్నీ ఆది నుంచి సత్యంగానే ఉన్నాయి కానీ అవి మనకు బయలుపడలేదు. సో చారిత్రాత్మకంగా అవి కాలక్రమేణా బయటపడ్డాయి కాబట్టి ఆ సిద్ధాంతాలన్నీ ఎక్స్క్లూజివ్గా మనకి అర్థమవుతుంది. This course in Bible Doctrine Survey will be present in summary fashion, systematic biblical theology, by studying what the Bible teaches in the 10 major doctrine divisions. Yes. సరే అవ్వదు ఇప్పుడే 8:30 కన్నా ఇందాక చెప్పాను. This course is Biblical Doctrine Survey will present in summary fashion a systematic biblical doctrine by studying what the Bible teaches in 10 major doctrine divisions. Students are not required to agree with all of the doctrine positions and conclusions of the author presented in the course. However, students are strongly encouraged to reach their conclusions and positions based on the careful study of the teachings of scriptures. Method and purpose of study. Approach of this course. We will seek to learn Bible doctrines from an inductive standpoint by studying primarily the text of the scripture, drawing conclusions from our study, arranging the results in an orderly fashion. Main purpose of the study is that, and 3 foundations. So, okay, 3 ఆధారమైన భావనాలు and I'm sorry, this is how I study it seems. I like to go with English but I also want to try to explain to you guys, but I don't know. I don't feel like doing it. సో నాస్తికులు, అజ్ఞాని, ఆస్తికుడు 3 ఆధారమైన భావనాలు. సో దేవుని గురించి 3 ఆధారమైన అని చెప్పారు. ఇక్కడేమో ఫండమెంటల్స్ అని చెప్పారు. ఫండమెంటల్ అనే థాట్కి ఆధారమైన థాట్కి చాలా వ్యత్యాసం ఉంది. Translation is so bad in Telugu translation. I hate it. So I would rather read this book and explain whenever it is necessary. సో 3 అంటే మూలాలు, ఫండమెంటల్స్ అంటే మూలాలు అని, మూల విషయాలు, 3 మూల విషయాలు. ఒకటి ఎయిథిజం అంటే అంటే నాస్తికత్వం, దేవుడు లేరనే స్థితి అనే వాదన. అండ్ అగ్నాస్టిక్ అంటే దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు అనే వాదన. అండ్ థియిస్టిక్ అంటే దేవుడు ఉన్నాడు అనే వాదన. ఈ 3 రకాల విధాలు దేవుని గురించి ఆలోచించే వాళ్ళలో మనం చూడొచ్చు. And the study of Bible doctrine is built on 3 foundational concepts, assumptions: that God is, in the beginning was God. In the beginning God created heaven and earth. The God can be known, John chapter 17:3. అద్వితీయ దేవుడు నేను, నీ పంపిన క్రీస్తు నిలుగుటి నిజం అని చెప్పినట్టుగా ఈ 3. అండ్ the Bible doctrine is built on 3 foundational concepts and assumptions. 3 మూల విషయాలు లేదంటే
అజంప్షన్స్ తెలుగులో ఏమనాలి? కట్టుబడి ఉన్న పునాది, భావనాలు పునాది మీద కట్టబడి ఉన్నది. 3 అంశములు లేదా భావనాలు. అజంప్షన్స్ అంటే భావనాలు. ఓహ్ షిట్ యాహ్! ఐయామ్ రియల్లీ సారీ. ఒక 3 అంటే బైబిల్ డాక్ట్రిన్ అనేది 3 భావనాలు అండ్ 3 మూల భావనాలు, 3 అంశాలు, 3 భావనాల మీద ఆధారపడి ఉంది. అదేంటంటే దేవుడు ఉన్నాడు, ది గాడ్ ఈజ్. ఏ ప్రకారం చెప్తుందంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, ఆరంభమైంది. దాని ప్రకారం దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. తర్వాత రెండవది ఏంటంటే దట్ గాడ్ క్యాన్ బి నౌన్. ఆ దేవుడిని మనం తెలుసుకోగలం. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో అద్వితీయ దేవుడు అయిన నిన్ను నీ పంపిన క్రీస్తుని ఎదురుగుటి నిత్య జీవమని మనం చదువుతాం. ఆ ప్రకారంగా దేవుడిని మనం తెలుసుకోగలం. ఎందుకంటే ఆయన మనం తెలియబడజేయడానికి, ఆయన క్రమక్రమేణా ఆయన్ని గురించి మనల్ని అనుభవించడానికి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన మన కోసం తన్ను తాను మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మనకు భూమి మీదకి వచ్చి ఆయన మనకి తెలియపరచబడ్డాడు అని మనం క్రైస్తవులుగా నమ్ముతాం. సో మూడవదిగా that God has revealed himself in the person of Jesus Christ and in the Bible, which is inspired and therefore inerrant and authoritative. యేసుక్రీస్తు వ్యక్తిత్వంలోను మరియు దైవావేశం వలన వ్రాయబడి మరియు అందువలన తప్పు లేనిది మరియు అధికారపూర్వకమైన బైబిల్లోను దేవుడు తనను తాను ప్రత్యక్షపరిచిన కొన్నాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో, యోహాను రాసిన 1వ అధ్యాయం 18వ వచనంలో మనం ఈ విషయాలని చూడవచ్చు. హెబ్రీ 1వ అధ్యాయం ఒకసారి చదువుదాం. బైబిల్ ఓకే. పూర్వకాలం నందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమునందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములలో శుద్ధీకరణముగా తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వాటికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమునందు మహాదేవుడగు దేవుని కూడా పాస్యమందు కూర్చుండెను. సో యేసుక్రీస్తు వ్యక్తిత్వంలోను మరియు దైవావేశం వలన వ్రాయబడిన మరియు అందువలన తప్పు లేనిది మరియు అధికారపూర్వమైన బైబిల్ను దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అని. ఈ బైబిల్లో రాసిన ప్రతి మాట, ఆదియందు ఉన్న వాక్యం సజీవంగా ఈ భూమి ఏది దేని నోటి మాట ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఆయన లేకుండా కలలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని ఏ విధంగా యోహాను రాసిన మొట్టమొదటి మాటలు యోహాను రాసిన సువార్తలో ఈ విషయాలన్నీ బట్టి మనం చూస్తే ఆ ఆది యందున్న వాక్యమే ఈ వాక్యంతో సమస్తాన్ని దేవుడు చేశాడు. ఆ వాక్యమే శరీరధారి మనం వచ్చి మన భూమి మీద మనతో నివసించింది. మన కోసం మన పాపాలని భరించి మనలను అంటే మనకి వీఆర్ యూనిక్ ఇన్ డీటెయిల్స్. ఆయన యూనిఫైయింగ్ ఇటర్నల్ బీయింగ్, అంటే ఆయనలో సమస్తం ఉంది అన్నట్టు, అంటే సమస్తం ఎరిగిన వాడు కాబట్టి ఆయనలో సమస్తం ఉంది. మనకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, అంటే మనకి దేవుడు ఆయన స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి మనల్ని ఆయన శిక్షించి తీర్పు తీర్చే వెసులుబాటు ఆయనకుంది.
ఆయన మన బయట ఉన్నవాడు, మనలో ఉండడానికి ఇష్టపడేవాడు, కానీ మన అనుమతి లేకుండా మనలో ఉండగలిగినప్పటికీ ఆయన ఉండడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు అండ్ సర్వాన్ని న్యాయంగా జరిగించేవాడు. ప్రేమ ఈ లోకంలో వర్ధిల్లింపజేయడానికి ఆయన ఈ ప్రేమను ఈ లోకంలో అనుభవింపజేయడానికి ఇవన్నీ స్వేచ్ఛనిచ్చి మనకి ఇవన్నీ చేయాల్సి వచ్చింది. కనుకే మనం ఈ స్థితిలో ఉన్నాం. లేదంటే మనకి బయోలాజికల్ రోబోట్స్కి లేదంటే మెకానికల్ రోబోట్స్కి పెద్ద వ్యత్యాసం ఉండదు. దెన్ మూడో పాయింట్ ఏంటంటే 4 గైడింగ్ ప్రిన్సిపల్స్: కోరిలేషన్, బ్యాలెన్స్, కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ. 4 మార్గదర్శకమైన సిద్ధాంతాలు ఏంటంటే పరస్పర సంబంధాలు, సరితూచుట, దృఢత్వము, ఖచ్చితత్వము. పరస్పర సంబంధం అంటే ఏంటో చూద్దాం. కోరిలేషన్. We will study relationship within and between doctrines in order to correlate them properly. ఒక్కొక్క సిద్ధాంతానికి అంటే థియాలజీ, క్రిస్టియాలజీ, బిబ్లియాలజీ, ఏంజిలియాలజీ, న్యూమటాలజీ, సోటెరియాలజీ, హెమర్థియాలజీ, ఎస్కథాలజీ, ఎక్లిసియాలజీ, వీటన్నిటి మధ్యలో ఈ సంబంధాలు ఏమున్నాయో మనం తెలుసుకుంటాం. ఒకదానితో ఒకటి చాలా సంబంధాలు ఉన్నాయి. క్రితం మనం చదివిన విషయాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. తర్వాత బ్యాలెన్స్ అంటే సరితూచడం. అట్లు అసలు అది న్యాయమా కాదన్న కోణంలో కూడా చూస్తాం. We will study that all central texts of scriptures, both Old Testament and New Testament, to determine whole counsel of God with no bias towards one doctrine. Consistency. And we will study all the central texts of scriptures. అంటే ఆ సిద్ధాంతం ప్రస్తుతానికి క్రిస్టియాలజీ, క్రీస్తు గురించి చాలామంది అనుకుంటారు ఓన్లీ కొత్త నిబంధనలోనే ఉంది అని, కానీ పాత నిబంధనలో కూడా ఉంది. సో కాబట్టి బ్యాలెన్స్ చేస్తాం. ఆయన పాత నిబంధనలో ఆయన గురించి రాయబడింది. ఆయన ఈజ్ లైక్ ప్రాఫెసీ. ఆయన గురించి ప్రాఫెసీస్ ఉన్నాయి, అవి కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. పాత నిబంధనలు ఆయన గురించి రాయబడ్డాయి, కొత్త నిబంధనలో ఆయన వచ్చి నెరవేర్చాడు. సో ఆ రెండింటిని మధ్య బ్యాలెన్స్ చేస్తూ ఒక సత్యాన్ని మనం బయటికి తీస్తాం. సో దట్ ఈజ్ ప్రిన్సిపల్స్. ఒక డాక్టర్ని మనం చదివేటప్పుడు కోరిలేషన్స్ చూస్తాం. ఈ ప్రతి డాక్టర్కి కోరిలేషన్, ప్రతి బుక్లో వాటికి రిలేషన్షిప్ ఏంటో చూస్తాం. దాని తర్వాత బ్యాలెన్స్ చేసి చూస్తాం. పాత నిబంధనలో ఏముంది, కొత్త నిబంధనలో ఏముంది. కొత్త నిబంధనలు చెప్పినట్టు పాత నిబంధనలు జరిగినా పాత నిబంధనలో చెప్పిందే కొత్త నిబంధనలో కూడా ఉందా అనే బ్యాలెన్స్ చూస్తాం. తర్వాత కన్సిస్టెన్సీ. We will seek to harmonize. కన్సిస్టెన్సీ అంటే దృఢత్వం. We will seek to harmonize all central text and doctrine concepts, humanity versus deity of Christ. కేంద్రీయ మూల పాఠములన్నింటినీ మరియు సిద్ధాంతముల భావనలను క్రమపరచుటకు మనము చూస్తాము. క్రీస్తు యొక్క మానవత్వము మరియు దైవత్వము. We will seek to harmonize all central texts and doctrinal concepts. హార్మనైజ్ అంటే క్రమపరుస్తాం. అసలు ఈ ప్రతి సిద్ధాంతం దేని వైపు చూపిస్తున్నాయి? రక్షణ వైపా, సృష్టికర్త వైపా, మానవుని వైపా, ప్రేమ వైపా, లేదంటే అటన్నిటికంటే మించి ఇంకోటి ఏదైనా ఉందా? కృప వైపా, నిరీక్షణ వైపా అన్న ఏ కోణంలో ఏ సిద్ధాంతం చూపిస్తుంది అంటే టైటిల్లోనే మనకి దేని గురించి చెప్తుంది. బట్ అల్టిమేట్గా ఆ సెక్ట్, ఆ పోర్షన్ ఆఫ్ ద డాక్ట్రిన్ దేన్ని చూపిస్తుంది? సహజంగా క్రీస్తు గురించి అని మనకు అర్థమవుతుంది. క్రీస్తుకి మనకి మధ్య ప్రేమ సంబంధానికై అని మనం
సహజంగా చెప్పొచ్చు. బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్ కాబట్టి. తర్వాత యాక్యురసీ వీ విల్ స్ట్రైవ్ టు బీ. నాలుగవ పాయింట్ ఏంటంటే ఖచ్చితత్వం. మూల పాఠములు ఏమి చెబుతుందో దాని మీద ఆధారపడి మనం బైబిల్ పరముగా సరిగ్గా ఉండుటకు గట్టిగా ప్రయత్నిస్తాం. అండ్ ఇవన్నీ యాక్యురేట్గా బైబిల్లో చెప్పినట్టుగా లైక్ టెక్స్టువల్ యాక్యురసీ ఎలా చెక్ చేస్తాం మనం కుమ్రాన్ గుహల్లో 1947 సంవత్సరంలో మనకు దొరికిన డెడ్ సీ స్క్రోల్స్, మృత సముద్రపు ప్రతులు ఏదైతే దొరికాయో 2500 సంవత్సరాల క్రితపు ప్రతులు ఏవైతే దొరికాయో అవి ప్రస్తుతపు చలామణిలో ఉన్న ప్రతులతో మనం సరిచూచినప్పుడు అవి నిర్ధారించబడ్డాయి. పెద్దగా మార్పులు ఏం జరగలేదు. సేమ్ అర్థం వచ్చేటట్టుగా ప్రతిదీ అప్పుడేది ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉన్నట్టుగా పరిశుద్ధాత్మ భద్రపరిచినట్టుగా మనకి ఒక ఎష్యూరెన్స్ వచ్చింది. ఆ యాక్యురసీని మనం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం దాని మూలంగా. ఇవన్నీ సో కోరిలేషన్, బ్యాలెన్స్, కన్సిస్టెన్సీ అండ్ యాక్యురసీ ప్రతి డాక్టరీన్లో ఇవన్నీ కోణాల్లో మనం చూస్తాం సహజంగా. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే మనం ఎందుకు చదువుతున్నాం, పర్పస్. అండ్ ఎందుకు చదువుతున్నాం, అసలు ఎలా చదువుతాం ఈ థియాలజీస్ అనేవి. అట్లో 4వది 5 మూల క్రైస్తవ విశ్వాసాలు. తెలుగులో ఏముందంటే క్రైస్తవ విశ్వాసమునకు 5 మూలాధారాలు. ఇంగ్లీష్లో 5 ఫండమెంటల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. ఏంటిది? మొదటిది క్రీస్తు జన్మనివ్వటం. మొదటిది ఏంటంటే ద వర్జిన్ బర్త్ ఆఫ్ క్రైస్ట్. రెండవది క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ ప్రాయశ్చాత్తార్థ బలి. ఐఎమ్ కమింగ్ అగైన్. ఓకే. మెథడ్ అండ్ పర్పస్ ఆఫ్ స్టడీ. అధ్యయనం యొక్క పద్ధతి మరియు ఉద్దేశంలో 4వది 5 మూల క్రైస్తవ విశ్వాసమునకు మూలాధారాలు. 5 ఫండమెంటల్స్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్. మొదటిది ఏంటంటే క్రీస్తు కన్యకు జన్మనివ్వటం, ద వర్జిన్ బర్త్ ఆఫ్ క్రైస్ట్. రెండవది క్రీస్తు యొక్క ప్రత్యామ్నాయ ప్రాయశ్చిత్తార్థ బలి, ద సబ్స్టిట్యూషనరీ అటాన్మెంట్ ఆఫ్ క్రైస్ట్. అండ్ మూడవదిగా క్రీస్తు యొక్క దైవత్వము అండ్ ద డెయిటీ ఆఫ్ క్రైస్ట్. అండ్ నాలుగవది లేఖనముల ప్రేరేపణ. నాలుగవది ద ఇన్స్పిరేషన్ ఆఫ్ స్క్రిప్చర్. అండ్ ఐదవది శారీరక పునరుద్ధానము మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడ. అండ్ ద బాడీలీ రిజరక్షన్ అండ్ సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఈ 5 ముఖ్యంగా ఈ క్రైస్తవత్వానికి మూలాధారాలుగా మనం చూస్తాం. వీటన్నిటిని నిరూపించడానికి, వీటన్నిటిని ఆధారంగానే మిగతావన్నీ ఆవిర్భావం దేవుడు చేశాడు మిగతాన్నిటివి. అండ్ మెథడ్స్ అండ్ పర్పస్ ఆఫ్ స్టడీలో అధ్యాయము యొక్క పద్ధతి మరియు ఉద్దేశంలో 5వదిగా మనం చూస్తున్నాము మంచి వేదాంత శాస్త్ర విద్యార్థి యొక్క ముఖ్యమైన వైఖరులు, ఎసెన్షియల్ యాటిట్యూడ్స్ ఆఫ్ గుడ్ థియాలజికల్ స్టూడెంట్స్. మంచి వైఖరులు ఎన్ని ఇచ్చారంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 వైఖరులు ఉంటాయంట మంచి విద్యార్థి యొక్క వైఖరి. మొదటి వైఖరి ఏంటంటే శ్రద్ధగా దేవుని వాక్యమును అధ్యయనం చేయుటకు ఇష్టపడువాడు, ఎ విల్లింగ్నెస్ టు డిలిజెంట్లీ స్టడీ ద వర్డ్. అండ్ రెండవదిగా మంచి విద్యార్థి యొక్క ముఖ్యమైన వైఖరి రెండవది అంటే ప్రేరేపణను తప్పు లేకుండుట మరియు లేఖనముల అధికారకంను అంగీకరించుట. అండ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఇనరసీ అండ్ అథారిటీ ఆఫ్ స్క్రిప్చర్. తప్పు లేకుండుటను, లేఖనముల అధికారమును అంగీకరించుట మరియు ప్రేరేపణను అంగీకరించుట. అండ్ మూడవదిగా అన్ ఓపెన్ మైండ్, థర్డ్ వన్, నిష్కపటమైన మనస్సు. అండ్ నాలుగవది ఏ టీచబుల్ స్పిరిట్, బోధింపతగిన ఆత్మ. అండ్ ఐదవది ఏ డిపెండెన్సీ ఆన్ ద ఇన్సైట్ అండ్ ఇల్యూమినేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అండ్ ఐదవది పరిశుద్ధాత్మ యొక్క పరిజ్ఞానము మరియు వికాసం మీద ఆధారపడటం. ఆరవది ఏ డిజైర్ టు నో గాడ్ మోర్ ఫుల్లీ ఇన్ ఆర్డర్ టు ఒబే హిమ్ మోర్ కంప్లీట్లీ.
ఇంకా ఎక్కువ సంపూర్ణంగా ఆయనకు లోబడుటకు, దేవుని గురించి ఇంకా ఎక్కువ పరిపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోవాలన్న కోరిక. అండ్ ఆఖరిది వచ్చేసరికి ఏ జెన్యూన్ బిలీఫ్ దట్ గాడ్ విల్ అలౌ హిమ్సెల్ఫ్ టు బీ నోన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం మరియు ఫస్ట్ కొరింథియన్స్ 28వ అధ్యాయం 9వ వచనం. సో ఆయనను తెలుసుకొనుటకు దేవుడు సమ్మతించునను నిజమైన విశ్వాసం. అంటే దేవుడు మనల్ని తెలుసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మనకి బయలుపరచటానికి ఆయనకి ఇష్టం. ఆయన బయలుపరచుకోవడం మనకి ఇష్టం. ఎందుకంటే సహజంగా దేవుడు మనం ఎరిగి ఉన్నాం అనుకోండి, అది చాలా. ఇప్పుడు ఎవరినైనా ఏ మనిషి అయినా, ఒక మనిషి ఎరిగాడు అనుకోండి, ఆయన బలాలు అందులో ఉంటాయి, బలహీనతలు అందులో ఉంటాయి, వాళ్ళ లోపాలు ఉంటాయి, వాళ్ళ దుర్దిశ గొప్ప దిశ అన్నీ ఉంటాయి. సహజంగా మానవ దిశలన్నీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఎరిగిన వ్యక్తికి ఆ వ్యక్తిని మనం ఎరిగిన వాళ్ళు అని నమ్మొచ్చు. అండ్ కొంతమంది బాగా తెలిసిన వాళ్ళని దురుద్దేశాల కింద వాడుకుంటూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తారు. సో వాళ్ళని తక్కువగా చూస్తారు. వీళ్ళ గురించి నాకు తెలుసు అని. కొంతకాలం వరకు మంచిగా ఉన్నప్పటికీ కొంతకాలానికి వాళ్ళు దుర్దిశలో వాళ్ళని మోసం చేస్తారు. కొంతమంది ఆ తెలిసిన జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి ఏ విధంగా వాళ్ళతో మెలగాలో, ఏ విధంగా మెలిగితే వాళ్ళ హృదయం శాంతిగా ఉంటుందో ఆ విధంగా మెలుగుతారు ఎరిగిన వాళ్ళని. కాబట్టి ఒక వ్యక్తిని మనం తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో 2 పాజిటివ్గా మరియు నెగిటివ్గా 2 కోణాల్లో మనం చూస్తే అది ఒక వ్యక్తి ఆ సంబంధాన్ని బాగా బలపరిచిద్ది, ఆ సంబంధాన్ని తగ్గొట్టేదిగా చూడొచ్చు. అలాగే దేవుణ్ణి మనం ఎవరు తెలుసుకుంటారు? దేవుడి స్థాయిలో దేవుడి హృదయాన్ని నచ్చిన వాళ్ళు ఆయన్ని మరింత లోతుగా తెలుసుకోవాలనుకుంటారు. పరిశుద్ధతని ఇష్టపడే వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటారు, ఇష్టం వస్తుంది. అలాగే పాపాన్ని ఇష్టపడే వాళ్ళు, చీకటిని ఇష్టపడే వాళ్ళు వెలుగు వద్దకు రారు. సో దేవుడు అంటే వాళ్ళకి అసహ్యం వస్తుంది. క్రీస్తు యొక్క పాశ్చాత్త బలి వాళ్ళకి అక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళు పాపంలోనే వాళ్ళు మరణిస్తారు. ఎందుకంటే వాళ్ళ పాపం అంటే వాళ్ళకి ఇష్టం. వాళ్ళ ఆనందం అంతా పాపంలోనే ఉంది. వాళ్ళు పరిశుద్ధంగా దేవుడు వాళ్ళ కోసం మరణించినప్పటికీ వాళ్ళది ఆ రోగాన్ని, ఆ మందుని వాళ్ళు తీసుకోలేదనుకోండి, అది ఎరగినా ఎరగకపోయినా వాళ్ళకు కొంతమందికి తెలియక తీసుకోరు, కొంతమంది ఇష్టం లేక తీసుకోరు. సో దేవుడు మాత్రం ఆయన రోగం యొక్క మందుని తెలియపరచడానికి మన ఆల్రెడీ ఆ రోగాన్ని నయమైన వాళ్ళు ప్రచురం చేయమని దేవుడు చెప్పాడు. అదే ఆఖరి అంతిమ గ్రేట్ కమిషన్ అంటారు. అంటే దేవుడు ఆరోహణ అయ్యే ముందు ఆ శిష్యులందరికీ ఇచ్చిన ఆజ్ఞ, సర్వలోకంలోకి వెళ్ళి సృష్టికి సువార్త చేయడి, ఏ తండ్రి కుమారు పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇవ్వుడి అని. సో అది ఆ ప్రకారం చూస్తే దేవుడు ఆయన తన్ను తాను తగ్గించుకుని భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎరుగుతామని, ఆయన మనకి ఒక సంబంధాన్ని మరింత బలపరచడానికి, తెగిపోయిన సంబంధాన్ని మరింత తిరిగి నెలకొల్పడానికి ఆయన వచ్చాడు. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనం దేవుణ్ణి ఎరగటం దేవుడికి ఇష్టం అని. సో ఆ విషయాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 16వ వచనంలో ఒకసారి మనం ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఓపెన్ చేశాను. దాంట్లో 11వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్తున్నాం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తన్ను వెదుకువారందరికీ ఫలము దయచేయుచున్నాడని నమ్మవలను కదా. అంతే కదా. దేవుడు యొద్దకు ఎవరు వస్తారు? ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళు, ఆయన ఎవరైతే వెతుకుతారో వారికి
ఫలాన్ని ఆయన తిరిగి ఇస్తాడన్న విశ్వాసం ఉన్నవాళ్ళే ఆయన వెతుకుతారు. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సో దాన్ని బట్టి మనకి సులువుగా అర్థమవుతుంది. సో ఇఫ్ యూ గో లిటిల్ బిట్ ఫర్దర్, సో మొదటి దినవృత్తాంతంలో 28వ అధ్యాయం 9వ వచనం. లెట్ మీ ఓపెన్. సెకండ్ దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచ్చట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగు చెప్పెను, ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదావారి మీద కోపించినందుట చేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఓకే, సో ఐ డోంట్ సీ ఎనీ కాంటెక్స్ట్ హియర్. ఫస్ట్ మొదటి దినవృత్తాంతం 28వ అధ్యాయం 9వ వచనంలో అతడు షోమ్రోనుకు వచ్చి సమూహము ఎదుటికి పారిపోయి వారితో ఇలాగు చెప్పాడు. ఓకే, ఆలకించుడి, మీ పితరుల దేవుడైన యెహోవా యూదా వారి మీద కోపించిన అందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించాడు. మీరు ఆకాశం నందునంత రౌద్రంతో వారిని సంహరించారు. సో అంటే జీసస్ అంటే దేవుడు వాళ్ళని కోపించాడు కాబట్టి వాళ్ళకి వీళ్ళ చేతికి ఇచ్చాడు అది. సో ఐ డోంట్ నో ఈ యొక్క అంశానికి ఆ వచనం ఎలా సంబంధం నాకు తెలియదు, బట్ ఇక్కడ సంబంధం ఇచ్చారు. బట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనమే మనకి కరెక్ట్ సినారియోని మనకు అర్థమవుతుంది. సో Hebrew, let's go to Hebrew. Chapter 11, chapter 6. విశ్వాసం లేకుండుట దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, ఆయన వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడని ఎరగవలను కదా అని చెప్తున్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో. సో దాని ప్రకారం అర్థమవుతుంది. అండ్ అధ్యాయములు యొక్క పద్ధతి మరియు ఉద్దేశములు అంశం మీద 6వ పాయింట్ ఏదంటే 5వ పాయింట్ తర్వాత సిద్ధాంతమును అధ్యాయమును చేయుటకు గల ఉద్దేశము. అండ్ పేజ్ నెంబర్ 33లో పర్పస్ ఆఫ్ స్టడీయింగ్ డాక్ట్రిన్. 6వ పాయింట్ ఏంటిది, ఎందుకు చదువుతున్నాం, పర్పస్ ఏంటి. ద గోల్ ఆఫ్ స్టడీయింగ్ థియాలజీ ఇస్ నాట్ సింప్లీ బికమ్ మోర్ నాలెడ్జబుల్ అబౌట్ గాడ్, బట్ బికమ్ మోర్ లైక్ హిమ్ ఇన్ క్యారెక్టర్ అండ్ కండక్ట్. వేదాంత శాస్త్రం అధ్యయించడం గల మనకు గురి ఏంటంటే ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే కాదు, కానీ ఈ దేవుని ప్రవక్తనలో నడవడికల్లో ఆయన లాగే మనం మారటం కోసం. సో ఆయన వలె ఆయన ఉన్న గుణాలు, ఆయన నడవడిక, ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయన ఎంత న్యాయవంతుడు, ఆయన ఎంత ప్రేమమయుడు, ఎంత సమస్తం న్యాయంగా జరగాలని కోరేవాడు, ఆ గుణాలు మనలో పెరగడం కోసం ఇది మనం నేర్చుకుంటున్నాం. మనలో సహజంగా అంటే సులువైన మార్గంలో సులువైన పాపం, అంటే పాపం అనేది మనం ఏ మార్గంలో నడవాలో నడవకుండా సులువైన మార్గంలో మనకు నచ్చిన మార్గంలో వెళ్ళేటప్పుడు మనం చేసేదే పాపం. సో దేవుడు న్యాయమైన మార్గంలో నడుస్తాడు. సో మనం కూడా ఆ దేవుడిని పోలి న్యాయమైన మార్గంలో నడవడం అనేది ఈ యొక్క డాక్ట్రిన్ స్టడీ, ఈ డాక్ట్రిన్ చదువు యొక్క ముఖ్య ఉద్దేశం. సో రెండోది ఏంటంటే దేవుని గురించిన సరైన నమ్మకము, దేవునికి సరైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు మరియు జీవితం నందు యుక్తమైన ప్రవర్తన కలిగి ఉండినట్లు నడిపించుటను. ఒక కాపరిగా నీవు తప్పుడు సిద్ధాంతమును నిరాకరింపవలను. కాబట్టి నీవు సరి అయిన సిద్ధాంతమును తెలుసుకొని ఉండుట కూడా
అవసరము. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. రైట్ థింకింగ్ అబౌట్ గాడ్ విచ్ లీడ్స్ టు రైచియస్ లివింగ్. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుండి 10వ వచనం వరకు ఏముందో ఒకసారి చూద్దాం. కొలస్సీ 1వ అధ్యాయము 9వ వచనం వరకు. అందుచేత ఈ సంగతిని వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీ సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించువారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమైన జ్ఞానమునందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెచ్చునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకుని వలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచినట్లు ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడు వలననియు తేజోవాసులైన పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలువారవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుడు బతిమిలాడుచున్నాడు. బేసికలీ మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారగినట్లు ఆయన చిత్తమును పరిపూర్ణంగా గ్రహించి వారునై ప్రతి సత్కార్యంలో సఫలగుచు దేవుని విషయమందు జ్ఞానం యందు అభివృద్ధి పొందుచు అన్ని విషయంలో ప్రభువును సంతోషపెచ్చునట్లు తనకు తగినట్టుగా నడుచుకొనవలనని. ఎవరు తగినట్టుగా? తనకు, అంటే దేవుడికి తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని బతిమలాడుచున్నాడు పౌలు కొలస్సీ సంఘంతో. ఏమని? ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారు. అంటే ఆయన చిత్తంని కొంతమంది సగం సగమే తెలుసుకుని ఇది చేస్తే చాలు అనుకుంటారు. ఆయన పూర్ణ అంటే మనం ఆయన తెలుసుకునే కొద్దీ ఆయన విశుద్ధపరుస్తాడు. అసలు ఆయన పరిపూర్ణమైన స్థితి, పరిపక్వమైన స్థితి, మనం పరిపక్వత పెరిగే కొద్దీ, ఆత్మలో లోతులోకి వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది దేవుని పరిపూర్ణమైన స్థితి. అందుకని అది అభివృద్ధి. అందుకని అభివృద్ధి మీద పదాలు చాలాసార్లు వాడడం జరుగుతుంది. ఎలా? ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పు అంటే కొంతమంది ఓర్పు అనేది సహజంగా మనుషుల దగ్గర కొంతకాలానికి నశిస్తుంది. వాళ్ళు ద్వేషాన్ని చెమటం మొదలెడతారు. పూర్ణమైన ఓర్పు అంటే ఏంటి? అది నిరంతరం ఉండదు. ఎందుకంటే మనం ఒక వ్యక్తి ఉన్నాడు, తన యజమానికి అప్పున్నాడు. ఆ యజమాని ఆ అప్పుని క్షమించాడు. మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి, మనకు ఆల్రెడీ అప్పు ఉన్న వాళ్ళకి దగ్గరికి వెళ్ళి మనం క్షమించకపోతే అది అన్యాయమే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం ఒకరికి అప్పుకున్నాం, ఆయన మనల్ని క్షమించాడు. మనం మన కింద ఉన్న మనకు అప్పున్న ఆయన మనం క్షమించాలి. ఎందుకంటే మన అప్పు క్షమించబడింది కాబట్టి. మనం ఆయన ఎలా అయితే మన మీద ఓర్పు చూపించాడో మనం మన కింద వాళ్ళ మీద ఓర్పు చూపించాలి. అది న్యాయం. సో అందుకనే ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. అది ఎందుకని? అప్పుడు ఈ ఈ ఈ డాక్ట్రిన్, నిజమైన సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాలు మనం అంటే సరైన కోణంలో వాటిని అన్నిటిని మనం చదవటానికి ఈ విధమైన ఆలోచన విధానం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఎదిగే కొద్దీ పరిపూర్ణంగా ఆయన చిత్తాన్ని తెలుసుకుంటాం కాబట్టి. దట్స్ వాట్ ఐఎమ్ టేకింగ్. అంటే దీంట్లో ఇంకా లోతుగా ధ్యానిస్తే అనేకమైన కోణాల్లో మనం చూస్తే కాంటెక్స్ట్లో, ఫుల్ కాంటెక్స్ట్లో, బుక్ కాంటెక్స్ట్లో అండ్ ట్రావెలింగ్ కాంటెక్స్ట్లో అండ్ హెర్మెనెటిక్స్ సమ్ కాంటెక్స్ట్లు, ఇవన్నీ చూస్తే మనకి ఇంకా లోతు జ్ఞానం తెలుస్తుంది. ఆ కోణంలో చేయాలంటే నేను దాదాపుగా కొన్ని గంటల సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం జస్ట్ అవుట్లైన్స్ స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం. సో పేజ్ నెంబర్ 33 వరకు స్టడీ చేసాం. తర్వాత పేజ్ నెంబర్ 34 నుంచి మరలా ఇంకో 3 డేస్లో మరలా మనం స్టడీ చేయబోతున్నాం. సో నౌ ద టైమ్ ఈజ్ 8:26. 8 గంటల 26 నిమిషాలు అయింది.
ఇప్పటివరకు మనం ఏమేమి నేర్చుకున్నాం ఒకసారి లెట్స్ రివైజ్. టుడే సండే వీ స్టడీడ్ అంటే పేజ్ నెంబర్ 30 నుంచి పేజ్ నెంబర్ 33 వరకు చదివాం. పేజ్ నెంబర్ 30లో ఏముందంటే వేదాంత శాస్త్రం యొక్క విధాలు, 3 విధాలు ఉన్నాయి. ఆ విధాలు ఏంటో చదివాం. తర్వాత అధ్యాయం యొక్క పద్ధతులు మరియు ఉద్దేశం చదివాం. దాంట్లో ఎన్ని పద్ధతులు ఉన్నాయంటే 6 పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతి వచ్చేసి కోర్సు యొక్క పద్ధతి. రెండవది 3 ఆధారమైన భావనలు, అంటే నాస్తికులు, ఆస్తికులు అండ్ అజ్ఞాని. తర్వాత మూడవది 4 మార్గదర్శకమైన సిద్ధాంతాలు. అండ్ నాలుగవది క్రైస్తవ విశ్వాసంకు 5 మూలాధారాలు. కన్యకు జన్మ ఇవ్వటం, ఆయన బలి అవ్వటం, క్రీస్తు యొక్క దైవత్వం అండ్ బైబిల్ యొక్క ఇల్యూమినేషన్, ప్రేరేపణ, పరిశుద్ధాత్మ ప్రేరేపణ. ఐదవది శారీరక పునరుద్ధానం మరియు క్రీస్తు యొక్క రెండవ రాకడ. అండ్ ఐదవది మంచి వేదాంత శాస్త్ర విద్యార్థి యొక్క ముఖ్యమైన వైఖరులు. తర్వాత ఆరవదిగా సిద్ధాంత అధ్యయనం చేయుటకు గల ముఖ్య ఉద్దేశం. దేవుని గురించి నీవు వాస్తవంగా ఏమి నమ్ముచున్నావో నీవు తీర్మానం చేసుకున్నట్లు వేదాంత శాస్త్రం నిన్ను బలవంత పెడుతుంది. ఏం చేస్తుంది? థియాలజీ విల్ ఫోర్స్ యూ టు డిసైడ్ వాట్ యు రియల్లీ బిలీవ్ అబౌట్ గాడ్. సో దేవుడు ఎవరు అని అంటే ఉన్న పలంగా దేవుడు ఏ మనిషి ఆయన ఏం చెప్తాడు? ఆయన ఏం విన్నాడో చెప్తాడు, ఏం అనుభవించాడో చెప్పడు. ఎందుకంటే దేవుడిని అనుభవించాలంటే ఇప్పుడు మనం ఆయన ఆజ్ఞలను పాటించుటయే దేవుని ప్రేమించుట అని యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఆజ్ఞలను పాటించుటయే ఆయన్ని ప్రేమించుట. యేసు దేవుని కుమారుడు అని ఎరిగిన వాడే క్రీస్తుని, వాడు తప్ప ఎవడు ఈ లోకాన్ని జయించిన వాడు, ఈ లోకాన్ని జయించిన వాడు ఎవరు అని అన్నప్పుడే ఏమని ఉంటుందంటే, ఒకసారి చదువుదాం. అండ్ లెట్స్ గో బ్యాక్. యోహాను 5వ అధ్యాయం. యేసే క్రీస్తయున్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతేమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే మనం ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళందరూ లోకాన్ని జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? ఇక్కడ బేసిక్గా ఇక్కడ ఏం ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందంటే, దేవుడి మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. ఎందుకంటే దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఇచ్చారో వాళ్ళందరినీ దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చారని యోహాను రాసిన మొదటి సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎలా స్టార్ట్ అవుతుందంటే, ఆది యందు వాక్యమునెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండాను అని చెప్పుకుంటూ వచ్చి ఆ వాక్యము అంటే శరీరధారి అయి మన మధ్య వచ్చి నివసించుచుండెను అని చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, ఎందరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిరో, ఏ వాక్యం అయితే ఆది యందు ఉందో సమస్తాన్ని చేసిందో ఆ వాక్యం మన మధ్యకి శరీరధారి అయి భూమి మీదకి వచ్చి మనలో నివసిస్తుందో ఆయన యందు విశ్వసించిన వారు దేవుని పిల్లలవుటకు అధికారం ఇచ్చానని చెప్తున్నారు. ఆ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? కేవలం విశ్వాసం వల్ల వచ్చింది. విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షించడం అంటే ఏంటి? నిరీక్షణ అంటే
అదృశ్యమైనవి జరగబోచున్నవి, అదృశ్యమైనవి ఉన్నవని రుజువును, అండ్ జరుగుతున్నాయని విశ్వాసం అయి ఉన్నది అని మనం చూస్తాం. బేసిక్గా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. సో ఆ ప్రకారంగా చూస్తే ఈ లోకంని జయించిన విజయము మన విశ్వాసమే. ఎవరికైతే విశ్వాసం ఉండదో ఈ జీవితం మీద విరక్తి పడుతుంది. ఈ జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు కూడా వాళ్ళని కలిచివేస్తాయి. సో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అంటే బేసిక్గా మనం అది చూసాం ఇందాక. ఎక్కడ చూసాం? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎవరైతే దేవుని వద్దకు వస్తాడో ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన దగ్గరకు వచ్చిన వాడికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని నమ్మాలి కదా అని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నారు. ఆ ప్రకారం చూస్తే ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప ఈ లోకాన్ని జయించిన వాడు మరెవడు అని ప్రశ్నిస్తున్నారు. ఈ లోకాన్ని ఎవరైతే జయిస్తారు? దేవుని ఎందుకు విశ్వసించిన వాళ్ళు. ఎందుకంటే మనం యోహాను రాసిన మొదటి పత్రికలో మనం మొదటి అధ్యాయంలో మొత్తం చదువుకుంటూ వచ్చాం. శరీరధారి అయి దేవుడు భూమి మీదకి మనం మధ్య నివసించడానికి వచ్చాడు. ఆయన యందు విశ్వసించిన వారు ఆయన పిల్లలగటానికి ఆయన అధికారం ఇచ్చేసాడు. సో మనకు తెలిసిపోయింది. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే బేసిక్గా ఏం లేదు, ఆయన నిజంగా దేవుని కుమారుడని నమ్మాలి. ఆయన దేవుని కుమారుడని నమ్మటం అంటే ఏంటి బ్రదర్? దేవుని నమ్మటం అంటే ఏంటి? మీరు దేవుని నమ్ముతారా? అంటే అది ఎలా 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 నమ్ముతారు మీరు తెలుసుకోవచ్చా? దేవుణ్ణి ఎలా నమ్ముతున్నారు మీరు? ఎగ్జాక్ట్లీ అంతే. అదే అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుడిని ఎందుకు విశ్వాసం ఎవరు ఉంచుతారు? ఆయన ఉన్నాడని నమ్మిన వాళ్ళే విశ్వసిస్తారు. ఇప్పుడు మనకు ఏదైనా ఇద్దరు స్నేహితులు ఉన్నారనుకోండి, ఆయన మనకి మంచి చేస్తాడు కాబట్టే ఆయనతో చక్కగా మెలుగుతారు. ఆయనకి ఏమన్నా కావాలంటే వెంటనే ఇచ్చేస్తాం, మంచి స్నేహితులు కాబట్టి. ఎందుకంటే వాళ్ళు మనకి తర్వాత సహాయం చేయడానికి భరోసా ఉంది. ఆ భరోసా లేదనుకోండి, మనం అతనికి సహాయం చేయము. ఆయన అంటే తిరిగి మనం ఆశించడానికి ఇష్టపడం. స్నేహితుడు కాకపోతే, స్నేహితుడు అయితే తిరిగి మనకి ఇస్తాడులే, అడిగాడు పాపం, ఎన్నిసార్లు అడిగినా ఇస్తానే ఉంటాం. తర్వాత మనకు అవసరం వచ్చినప్పుడు ఆయనకు ఉన్నప్పుడు ఇస్తాడులే అన్న భరోసాతో. సో అది విశ్వాసం. అదొక సంబంధం. ఒక తండ్రి కుమారులకు కూడా అంతే సంబంధం. చిన్నప్పుడు మనం పెంచుతాం, ఏమని? పెద్దయిన తర్వాత నాకంటే బాగా ఉండాలి, తర్వాత నాకేమైనా ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు, నాకంటే బాగా పెరిగితే నన్ను ప్రేమిస్తాడు అనే ఉద్దేశంతో మన విశ్వాసం, మన పిల్లల మీద మనం చూపించే విశ్వాసం అది. ఆయనని ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనం కాపాడతాం. అది విశ్వాసంలో ఒక భాగం అని నేను భావిస్తాను. మీరు ఒప్పుకుంటారా? యా. సో ఈ లోకాన్ని జయించిన వారు ఎవరు అని బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మిని వాడు తప్ప ఎవడు ఈ లోకాన్ని జయించాడు? ఆడేగా అంటాడు. అది బేసికలీ దేవుడు. నేను సహజంగా 7:30 నుంచి 8:30 చెప్తా. సో 8:35 అయింది. సో దేవుడి మాటలు దీవించబడిన గాక. థ్యాంక్ యూ హెవెన్లీ హోలీ ఫాదర్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ డే, అండ్ థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ అస్ టు నో యూ బెటర్ టుడే. ఈరోజు నేను మరింత ఎరగడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ జ్ఞానంలో మేము అభివృద్ధి చెందేది కేవలం నిన్ను పోలి నడుచుకోవడానికి, నీ యందు విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, నీలో బలపడి ఈ లోకాన్ని జయించడానికి. అది విశ్వాసం వల్ల సాధ్యం. నీ మీద మేము ఉంచే విశ్వాసం వల్లనే అది సాధ్యం. నువ్వు నడిచిన మార్గంలో అడుగుజాడలో ఏ విధంగా అయితే ధైర్యంగా ఈ లోకంలో నీకు ఎన్ని అవమానాలు కలిగినప్పటికీ ధైర్యంగా ఎలా నడిచావో, ఆ విధంగా నీ వాక్యాన్ని నిన్ను చూచి అడుగుజాడలో వేయుటకు విశ్వాసంగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున
ఈ విన్నపాన్ని వేడుకోమని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ టు లార్డ్. ఒక